Many things like this. ఇటువంటి అనేక విషయాలు. And as you do that, మీరు అలా చేసినప్పుడు you'll find God says, give him some more. అతనికి ఇంకా ఇవ్వండి అని దేవుడు అనడం మీరు చూస్తారు. The person who got something and never thanked God for it, he's going to lose even what he had. దేన్నైనా పొంది దేవునికి వందనాలు చెప్పని వాడు తనకున్నదాన్ని కూడా పోగొట్టుకుంటాడు. So that's one of the first things that we need to learn. మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయాల్లో అదొకటి. Another thing I want to say is, నేను చెప్పాలనుకుంటున్న మరొక విషయం ఏంటంటే, we need to learn to respect older people. When you're young, మనం పెద్దవాళ్లను గౌరవించడం నేర్చుకోవాలి. మీరు యవనస్తులుగా ఉన్నప్పుడు. we are living in a day when respect is disappearing. గౌరవం అనేది మాయమవుతున్న రోజుల్లో మనం జీవిస్తున్నాము. We still see traces of it in the villages. దాన్ని పల్లెటూర్లలో మనం ఇంకా కొంచెం కొంచెం చూస్తాము. I'll give you my example. We have about 40 churches in India. నా ఉదాహరణ నేను మీతో చెప్తాను. మాకు భారతదేశంలో సుమారు 40 సంఘాలున్నాయి. And among the young people, I'll tell you my own testimony. యవ్వనస్తుల మధ్య నా సొంత సాక్ష్యాన్ని నేను మీతో చెప్తాను. That the young people who have shown me the maximum respect నాకు అత్యధిక గౌరవాన్నిచ్చిన యవ్వనస్తులు are the ones who are not so educated in the villages. పల్లెటూర్లలో ఉన్న ఎక్కువగా చదువుకోని యవ్వనస్తులు. Some of the more educated ones in Bangalore, especially once they get jobs and all. బెంగళూరులో ఎక్కువ చదువుకున్న యవ్వనస్తులు ప్రత్యేకంగా వారికి ఉద్యోగాలు వచ్చినప్పుడు sort of hi. It's almost as though I'm their equal. వారు నాతో సమానులైనట్లు నాతో మాట్లాడతారు. I never see that in the villages. పల్లెటూర్లలో నేను ఎప్పుడూ దాన్ని చూడను. I've asked my wife, how do the sisters treat you? సహోదరీలు నీతో ఎలా మాట్లాడతారని నా భార్యను అడుగుతాను. They don't even say hi. వాళ్ళు వందనాలు కూడా చెప్పరు. That's in Bangalore. అది బెంగళూరులో. Never in the villages. పల్లెటూర్లలో ఎప్పుడూ అలా జరగదు. It's because of the pathetic state of some of our young people in CFC Bangalore. దానికి కారణం సిఎఫ్సి బెంగళూరులో ఉన్న యవ్వనస్తుల యొక్క దయనీయమైన స్థితి. I'm just telling you the truth. నేను మీతో నిజమే చెప్తున్నాను. I don't do anything about it. దాని గురించి నేనేమీ చేయను. I say if they want to destroy themselves, they can destroy themselves. తమ్మును తాము నాశనం చేసుకోవాలనుకుంటే నాశనం చేసుకోవచ్చు. But I have seen respect has disappeared because the devil has got more and more control over the earth. అపవాది భూమిని ఇంకా ఇంకా అదుపులోకి తీసుకోవటం వల్ల గౌరవం అనేది మాయమయ్యిందని నేను చూశాను. And it's disappearing. You go to Western countries, it's even worse. అది మాయమయ్యింది. మీరు పాశ్చాత్య దేశాలకు వెళ్లి చూడండి, అక్కడ ఇంకా దారుణం. They don't respect older people. వాళ్ళు పెద్ద వయసు గలవారిని గౌరవించరు. They don't even respect a servant of God. వాళ్ళు దేవుని సేవకుల్ని కూడా గౌరవించరు. The Bible says, God says, I honor those who honor me. నన్ను గణపరచువారిని నేను గణపరచెదనని దేవుడు చెప్తున్నాడని బైబిల్ చెప్తుంది. And God honors a lot of his servants. దేవుడు తన సేవకులు అనేక మందిని గణపరుస్తాడు. But here are young people who don't know how to do that. కానీ అలా చేయడం తెలియని యవ్వనస్తులు ఇక్కడున్నారు. Who's the loser? పోగొట్టుకునేది ఎవరు? I'm never a loser. నేను ఎప్పుడూ ఏమీ పోగొట్టుకోను. I don't want anybody in the world to respect me. లోకంలో ఎవరూ నన్ను గౌరవించాలని నేను కోరుకోవడం లేదు. Not at all. లేనే లేదు. But I feel sorry for those young people. కానీ ఆ యవ్వనస్తుల విషయంలో నేను బాధపడుతున్నాను. Because they are the losers. ఎందుకంటే పోగొట్టుకునేది వారే. And I can see that. నేను దాన్ని చూడగలను. I can see that they don't progress spiritually. వారు ఆత్మీయంగా ఎదగకపోవడం నేను చూడగలను. They were good people 10 years ago, they are good people today. 10 ఏళ్ల క్రితం వాళ్ళు మంచివాళ్లే, ఇప్పుడు కూడా వాళ్ళు మంచివాళ్లే. That's like saying they got 100% 10 years ago and they got 100% today, but they're still in the first standard. చెప్పడానికి ఎలా ఉంటుందంటే వాళ్లకు 10 ఏళ్ల క్రితం 100% వచ్చింది, ఈ రోజున కూడా 100% వస్తుంది. కానీ వాళ్ళు మొదటి తరగతిలోనే ఉన్నారు. That's the sad part of it. దానిలో అదే విషాదకరమైన విషయం. They were good 10 years ago, they are good today. వాళ్ళు 10 ఏళ్ల క్రితం మంచివారే, ఇప్పుడు కూడా మంచివారే. But they're still in the first standard. కానీ వాళ్ళు ఇంకా మొదటి తరగతిలోనే ఉన్నారు. I mean, you may not realize that you're not progressing, but it's obvious to somebody like me. మీరు ఎదగటం లేదని మీరు గ్రహించకపోవచ్చు గాని నా వంటి ఒక వ్యక్తికి అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. You haven't become evil. You didn't get 90%. మీరు దుష్టులైపోలేదు, మీకు 90% రాలేదు. You're still getting 100%, but you're in first standard still. మీకింకా 100% వస్తుంది. కానీ మీరు ఇప్పటికి కూడా మొదటి తరగతిలోనే ఉన్నారు. Learn to respect people. ప్రజలను గౌరవించడం నేర్చుకోండి. I'll give you that advice. ఆ సలహా మీకు ఇస్తాను. God is my witness that from my younger days, దేవుడే నాకు సాక్షి, నా యవ్వన దినాల నుండి
I have always respected my parents. నేను ఎల్లప్పుడూ నా తల్లిదండ్రులను గౌరవించాను. I have respected every genuine servant of God I have met in my life till today. నా జీవితంలో నేను కలుసుకున్న ప్రతి నిజమైన దేవుని సేవకుణ్ణి నేను గౌరవించాను. Really honored them, respected them very highly. వాళ్ళను గణపరిచాను, వాళ్ళను ఎంతో గొప్పగా గౌరవించాను. And what's the result? It's gone well with me. దానికి ఫలితం ఏంటి? నాకు మేలే జరిగింది. I know my wife has done the same. నా భార్య కూడా అదే చేసిందని నాకు తెలుసు. It's gone well with her. ఆమెకు కూడా మేలే జరిగింది. It's gone well with our family. మా కుటుంబానికి మేలు జరిగింది. But I feel sorry for some of you young people. కానీ ఇక్కడున్న యవనస్తుల్లో కొందరి కొరకు నేను విచారిస్తున్నాను. I don't know how it'll be when you get married and set up homes. మీకు పెళ్ళై ఒక కుటుంబాన్ని కడుతున్నప్పుడు మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు. Because I see that sense of respect is not there. ఎందుకంటే గౌరవించాలనే ఆ ఉద్దేశం లేనట్లు నేను చూడగలను. The Bible says we must respect, honor father and mother. నీ తల్లిని తండ్రిని సన్మానించమని బైబిల్ చెప్తుంది. It means respect someone who is older than you. దాని అర్థము మీకంటే పెద్దవారైన వారిని మీరు గౌరవించాలి. I was so strict on this in my home. ఈ విషయంలో నా ఇంట్లో నేను చాలా కఠినంగా ఉన్నాను. Some of you know we had a young girl working for us as a helper in our home. మా ఇంట్లో ఒక పని మంచిగా ఒక యవ్వన స్త్రీ పనిచేసిందని మీలో కొంతమందికి తెలుసు. I would never allow any of my children to speak to her disrespectfully. నా పిల్లల్లో ఎవరు ఆమెతో అగౌరవంగా మాట్లాడటానికి నేను అనుమతించేవాణ్ణి కాదు. Even if they were older than her. వాళ్ళు ఆమె కంటే పెద్దవారైనప్పటికీ We must speak respectfully even to those who are lower than us in society. సమాజంలో మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారితో కూడా మనం గౌరవంగా మాట్లాడాలి. And I think that girl, she's married now in Tamil Nadu. ఆమెకు ఇప్పుడు పెళ్ళై తమిళనాడులో ఉందనుకుంటాను. She can testify today that not one of my children ever spoke disrespectfully to her even once in all the 10 or 12 years she was with us. ఆమె మాతో ఉన్న 10-12 సంవత్సరాల్లో మా పిల్లల్లో ఎవరూ ఒక్కసారి కూడా ఆమెతో అగౌరవంగా మాట్లాడలేదని ఆమె సాక్ష్యం ఇవ్వగలదని నేను అనుకుంటాను. See, that's something, if your parents haven't taught you that, you must learn yourself. మీ తల్లిదండ్రులు మీకు అది నేర్పించకపోతే ఆ విషయాన్ని మీకు మీరే నేర్చుకోవాలి. It'll go well with you. మీకు మేలు జరుగుతుంది. Always speak respectfully to people. ఎల్లప్పుడూ ప్రజలతో గౌరవంగా మాట్లాడండి. And if you don't know how to speak respectfully to older people, how in the world are you going to speak respectfully to those of your own age? మీకు పెద్ద వయసు గలవారితో మర్యాదపూర్వకంగా మాట్లాడటం తెలియకపోతే మీ వయసు వారితో మీరు మర్యాదపూర్వకంగా ఎలా మాట్లాడగలరు? It's part of that spirit of rebellion which the devil has. అపవాదికున్న తిరుగుబాటుకు సంబంధించిన ఆత్మలో ఇది భాగము. You know how the devil became the devil? అపవాదిగా ఎలా మారాడో మీకు తెలుసా? He turned around to God and said, "Who do you think you are?" అతడు దేవుని వైపు తిరిగి నువ్వు ఎవరు అనుకుంటున్నావు అన్నాడు. I'm equal to you. నేను నీతో సమానుడను. I'm going to be like you. నేను నీ అంతటి వాడనవుతాను. And that's the attitude that he puts in a lot of young people. అటువంటి వైఖరినే అతడు అనేక మంది యవనస్తుల్లో పెడతాడు. Hi, I'm equal to you. Are you really? నేను నీతో సమానుడును. నిజంగా సమానుడవా? Has God honored you as he's honored that other man? దేవుడు ఆ వ్యక్తిని గణపరిచినట్లు నిన్ను గణపరిచాడా? Has God honored you as he's honored that other sister? దేవుడు ఆ సహోదరిని గణపరిచినట్లు నిన్ను గణపరిచాడా? These are some things which we must learn. ఇవి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు. And I know this doesn't apply to most of you because many of you from the villages, you already know. ఇది మీలో ఎక్కువ మందికి వర్తించదని నాకు తెలుసు. ఎందుకంటే పల్లెటూర్ల నుండి వచ్చిన మీకు ఇది ఇప్పటికే తెలుసు. Our village culture has taught us to respect older people and I pray we'll never lose it. మన పల్లెటూళ్ల సంస్కృతి పెద్దలను గౌరవించడం మనకు నేర్పించింది. మనం దాన్ని ఎప్పుడూ పోగొట్టుకోమని నేను ప్రార్థిస్తున్నాను. It's the educated people in the cities who have this problem. పట్టణాల్లో ఉన్న చదువుకున్న వారికే ఈ సమస్య ఉంది. Because there's an arrogance and I've seen particularly those who come from very poor homes. అహంకారం ఉంది. ప్రత్యేకంగా పేద గృహాల నుంచి వచ్చిన వారిలో నేను ఇది చూచాను. I've seen in CFC those who come from poor homes. I've seen through many years some of them have left the church. పేద గృహాల నుంచి వచ్చిన వారిని CFCలో చూచాను. అనేక సంవత్సరాలుగా చూచాను. వారిలో కొందరు సంఘాన్ని విడిచిపెట్టారు. They came to the church as very poor homes, but then they got blessed in the church and God blessed them and they got good jobs. వారు నిరుపేదల గృహాల నుంచి వచ్చారు. వారు సంఘంలో దీవించబడ్డారు. దేవుడు వాళ్ళను దీవించాడు.
వాళ్లకు మంచి ఉద్యోగాలు వచ్చాయి. These young people were little children, they got good jobs and they వాళ్ళు వచ్చినప్పుడు ఈ యవనస్తులు చిన్న పిల్లలు, వారికి మంచి ఉద్యోగాలు వచ్చాయి, got good salaries, and then it went to their head. వాళ్లకు మంచి జీతాలున్నాయి, అది వారి తలకెక్కింది. And they lose the sense of respect, and the devil's destroyed them. వారు గౌరవ మర్యాదలను పోగొట్టుకున్నారు. అపవాది వారిని నాశనం చేశాడు. They become useless to God. వారు దేవునికి పనికిరాకుండా పోతారు. People who should have been fantastically useful. వాళ్ళు ఎంతో పనికొచ్చే వాళ్లుగా ఉండవలసిన వాళ్ళు. I think of case after case after case of young people who've grown up in CFC. CFCలో పెరిగి పెద్దవారైన అనేక యవనస్తులను నేను చూశాను. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మందిని. Who have lost. వాళ్ళు తప్పిపోయారు. What are they doing? వాళ్ళు ఏం చేస్తున్నారు? Maybe they're just earning a lot of money somewhere, that's all. బహుశా వాళ్ళెక్కడో ఎంతో డబ్బు సంపాదిస్తున్నారేమో, అంతే. Useless to God, just like this rich young ruler. He had a lot of money. దేవునికి పనికిరారు. ఈ యవనస్తుడైన ధనిక అధికారి లాగానే అతని యొద్ద చాలా డబ్బుంది. But useless to God. Don't be like that. కానీ దేవునికి పనికి రాలేదు. మీరు అలా ఉండొద్దు. One of the ways in which you prove that you respect God is that you respect anyone who's older than you. మీరు దేవుణ్ణి గౌరవిస్తున్నారని నిరూపించడానికి ఒక మార్గము మీకంటే పెద్దవారిని గౌరవించడము. You know, there's a good habit that they had and they have in the villages. పల్లెటూళ్లలో ఉన్న ఒక మంచి అలవాటేంటో మీకు తెలుసా? We don't practice it so much in the cities. పట్టణాల్లో మనం అంతగా దాన్ని ఆచరించము. In our Indian languages, మన భారతీయ భాషల్లో even someone who's 2-3 years older than you, you don't call him by his first name. ఎవరైనా మీకంటే 2-3 సంవత్సరాలే పెద్దవారైనా కూడా వారిని పేరు పెట్టి పిలవరు. You call him Anna, Achayan in different languages. That means మనం వాళ్ళని అన్నా అని పిలుస్తాము వేరు భాషల్లో. దాని అర్థము a sign of respect. అది గౌరవానికి ఒక గుర్తు. Now we've dispensed with that in the cities. పట్టణాల్లో మనం అలా చేయడం లేదు. That's fine. I'm not saying that you should call people with those names. అది సరే, ఆ విధంగా పిలవాలని నేను అనడం లేదు. But you shouldn't dispense with the respect you have for somebody whom God allowed to be born onto this earth 2 or 3 years before you were born. మీకంటే 2-3 ఏళ్ల ముందు ఈ భూమి మీద పుట్టడానికి దేవుడు అనుమతించిన వారిని మీరు గౌరవించడం మానేయకూడదు. If you are interested in becoming a Christian yourself, మీరొక నిజమైన క్రైస్తవుడిగా మారాలని ఆసక్తి కలిగి ఉంటే, learn to respect someone whom God brought onto the earth a few years before you. మీకంటే కొద్ది సంవత్సరాల ముందుగా ఈ భూమి మీదకి దేవుడు తీసుకొచ్చిన వారిని గౌరవించడం నేర్చుకోండి. It's good for you. అది మీకు మంచిది. Not to treat everybody like your equal. అందర్నీ మీతో సమానులుగా చూడొద్దు. They are not your equals. వారు మీతో సమానులు కాదు. They've lived on earth a little longer than you. వారు ఈ భూమి మీద మీకంటే ఎక్కువ సమయం జీవించారు. And even if you don't call them Anna or Achaya, learn to show them a little respect. మీరు వారిని అన్నా అని పిలవకపోయినా వారిని కొద్దిగా గౌరవించడం నేర్చుకోండి. Learn to show a little respect to people who probably are double your age. మీ వయసుకు 2 అంతల వయసు గలవారిని కొద్దిగా గౌరవించడం నేర్చుకోండి. And who walked with God for longer than you have existed on this earth. మీరు ఈ భూమి మీద జీవించిన కాలం కంటే ఎక్కువ కాలం వారు దేవునితో నడిచారు. Respect. So important. గౌరవం అనేది చాలా ముఖ్యమైన విషయం. The other thing I want to say concerning young people యవనస్తుల గురించి నేను చెప్పాలనుకుంటున్న మరో విషయం ఏంటంటే, is, just before I go on, when you disagree with your parents, నేను చెప్పే ముందు ఒక మాట. మీ తల్లిదండ్రులతో మీరు ఏకీభవించినప్పుడు speak to them respectfully. వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడండి. And if you find it difficult, ask God for the power of His Holy Spirit. మీకది కష్టంగా అనిపిస్తే పరిశుద్ధాత్మ శక్తి కొరకు దేవుణ్ణి అడగండి. Supposing your dad asks you to bow down to an idol. మీ నాన్న మిమ్మును విగ్రహారాధన చేయమన్నాడు అనుకోండి. Don't turn around and say, well, you don't know anything. Don't talk to him like that. నీకేమీ తెలీదు అని చెప్పకండి. ఆయనతో అట్లా మాట్లాడొద్దు. Say, Dad, I respect you for being my father. నాన్న, నా తండ్రివైనందుకు నిన్ను గౌరవిస్తున్నాను అని చెప్పండి. But God is greater than you, and I cannot bow down to that idol. కానీ దేవుడు మీకంటే గొప్పవాడు, కాబట్టి నేను ఆ విగ్రహానికి మొక్కలేను. I cannot go through that ritual of a heathen religion you're asking me to do. I'm a Christian. మీరు నన్ను చేయమంటున్న ఆ అన్య ఆచారాన్ని నేను చేయలేను. నేను ఒక క్రైస్తవుణ్ణి. Speak respectfully. మర్యాదపూర్వకంగా మాట్లాడండి. When they ask you to marry an unbeliever, ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకోమని వారు మిమ్మల్ని అడిగినప్పుడు, say, Mom, I respect you. అమ్మా, నిన్ను గౌరవిస్తున్నాను అని చెప్పండి. I'm sorry you're crying so much.
నువ్వింత ఏడుస్తున్నందుకు నేను బాధపడుతున్నాను. But I can't marry an unbeliever. కానీ నేను అవిశ్వాసిని పెళ్లి చేసుకోలేను. I got to marry someone who loves Jesus just like I do. నేను ప్రేమిస్తున్నట్లే యేసును ప్రేమించే వ్యక్తినే నేను పెళ్లి చేసుకోవాలి. Do you want me to have a miserable, unhappy married life? నేను సంతోషం లేని వివాహ జీవితాన్ని కలిగి ఉండాలని నువ్వు అనుకుంటున్నావా? Please give me freedom. దయచేసి నాకు స్వేచ్ఛనివ్వు. That I will not marry an unbeliever. నేనొక అవిశ్వాసిని పెళ్లి చేసుకోకుండానట్లు నాకు స్వేచ్ఛనివ్వు. I'd rather be single than marry an unbeliever, one who doesn't love Jesus. యేసును ప్రేమించని ఒక అవిశ్వాసిని చేసుకోవడం కంటే నేను ఒంటరిగా ఉండటం మేలు. So, the other thing that I wanted to say to you was concerning our friends in school and college and workplace. నేను మీతో చెప్పాలనుకున్న మరొక విషయం ఏంటంటే మన స్కూల్లో, కాలేజీల్లో, పనిచేసే చోట మన స్నేహితుల గురించి. See, we show a lot of respect to them. చూడండి, మనం వారిని ఎంతో గౌరవిస్తాము. Which is the wrong thing. అది సరైన విషయం కాదు. We should be showing respect to our parents and elders and godly people. మనం తల్లిదండ్రులకు, పెద్దలకు, దైవజనులకు గౌరవం చూపించాలి. And these others who are godless. దైవభక్తి లేని మిగతా వారికి, Today's young people in the world are absolutely godless. ఈ రోజు లోకంలో ఉన్న యవనస్తులకు ఏమాత్రం దైవభక్తి లేదు. They don't have any. Look at the language they use. వాళ్లకు లేనే లేదు. వాళ్ళు వాడే భాష చూడండి. Look at the filthy language they use in every few sentences in their conversation. వారి సంభాషణలో, వారు చేసే వ్యాఖ్యలలో వారి దుర్భాష చూడండి. These are 100% influenced by the devil. వీళ్లు 100% అపవాది చేత ప్రభావితం చేయబడుతున్నారు. You want to be popular with them? వారి మెప్పును నువ్వు పొందాలనుకుంటున్నావా? You want to show respect to them? వారిని గౌరవించాలనుకుంటున్నావా? Are you a child of the devil yourself? నువ్వు కూడా అపవాది బిడ్డవా? That you don't respect a godly man or woman, but you want to respect these servants of the devil? నువ్వు భక్తిపరులైన వారిని గౌరవించవు గాని అపవాది సేవకులైన వీళ్లను గౌరవించాలనుకుంటున్నావా? Something's wrong with you. నీలో ఏదో దోషం ఉంది. I wonder whether you're born again. నువ్వు నిజంగా తిరిగి జన్మించావో లేదో నాకు తెలీదు. I wonder whether you ever want to be a disciple of Jesus. నువ్వు యేసు యొక్క శిష్యుడిగా ఉండాలనుకుంటున్నావో లేదో నాకు తెలీదు. Take a hold of yourself this weekend. ఈ శనివారాలు నిన్ను నువ్వు పరీక్షించుకో. And say, Lord, ప్రభువుతో ఇలా చెప్పు, ప్రభువా, I want to honor those whom you honor. నువ్వు గణపరిచే వారిని నేను గణపరచాలనుకుంటున్నాను. See this verse in 1 Samuel chapter 2. మొదటి సమూయేలు 2వ అధ్యాయంలో ఈ వచనాన్ని చూడండి. 1 Samuel chapter 2 and verse 30 it says. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 30వ వచనంలో ఏం చెప్పబడిందంటే 1 Samuel chapter 2 verse 30, in the last part of that verse it says. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 30వ వచనం చివరి భాగం ఏం చెప్తుందంటే, Those who honor me I will honor. నన్ను గణపరచు వారిని నేను గణపరచేదను. I'll tell you why I have honored many servants of God in my younger days in my life. నా యవ్వన దినాలలో, నా జీవితంలో నేను దేవుని సేవకుల్ని ఎందుకు గణపరిచానో నేను మీతో చెప్తాను. It's because I've seen that God has honored them. ఎందుకంటే దేవుడు వారిని గణపరిచాడని నేను చూశాను. And if God has honored them, I certainly will honor them. దేవుడు వారిని గణపరిస్తే నేను వారిని నిశ్చయంగా గణపరుస్తాను. And those who despise me will be lightly esteemed. నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. Those who despise the Lord. ప్రభువును తృణీకరించువారు. I tell you, in your school, in your college, in your place of work, there are multitudes of people who despise the Lord. మీ స్కూల్లోనూ, మీ కాలేజీలోనూ, మీరు పనిచేసే చోట దేవుణ్ణి తృణీకరించువారు కోకొల్లల మంది ఉన్నారని మీతో చెప్తాను. The Lord says, I esteem them very lightly. ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను వారిని అసలు లెక్క చేయను. I demean them. God doesn't care for them. నేను వారిని తక్కువగా చూస్తాను. దేవుడు వారిని లెక్క చేయుడు. Well, I'm friendly with them, but I don't care for their opinion. అంటే నేను వారితో స్నేహంగానే ఉంటాను, కాని వారి అభిప్రాయాలను లెక్క చేయను. You want to be like God? మీరు దేవునిలాగా ఉండాలనుకుంటున్నారా? Honor those whom God honors. దేవుడు గణపరిచే వారిని మీరు గణపరచండి. And don't care for the opinion of those who treat God lightly. దేవుణ్ణి లెక్క చేయని వారి యొక్క అభిప్రాయాలను మీరు పట్టించుకోవద్దు. Otherwise, you're not serious about being a disciple. I'll tell you that. లేకపోతే శిష్యుడిగా ఉండాలనే తీవ్రత మీలో లేదని నేను మీతో చెప్తాను. You can come to CFC or you come to one of our churches and sing and praise. మీరు CFCకి రావచ్చు, లేక మా సంఘాలకు రావచ్చు, పాటలు పాడొచ్చు, స్తుతించొచ్చు.
come to youth camp and act very spiritual and all that, but God sees. యవనస్తుల సమావేశాలకు వచ్చి ఎంతో ఆత్మీయులుగా నటించవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. This person doesn't know how to honor those whom I honor. నేను గణపరచు వారిని గణపరచడం ఈ వ్యక్తికి తెలియదు. This person doesn't know how to lightly esteem those whom despise me. నన్ను తృణీకరించు వారిని లెక్క చేయకుండా ఉండటం ఈ వ్యక్తికి తెలియదు. They've got it all upside down. వాళ్లకంతా తలకిందులుగా ఉంది. They want to honor those people who despise me. నన్ను తృణీకరించే వారిని వారు గౌరవించాలనుకుంటున్నారు. And they don't learn to value those whom I honor. So it's all upside down. నేను గణపరిచే వారికి విలువ ఇవ్వడం వారికి తెలియదు. వాళ్లకంతా తలకిందులుగా ఉంది. And that's what hinders our spiritual growth. అదే మన ఆత్మీయ ఎదుగుదలకు ఆటంకము. So we should never allow pressure from those who are in our school, college or friends at work to make us do something which we know deep down in our heart we're not supposed to do. మన బడిలో, కాలేజీల్లో, పనిచేసే చోట ఉన్న స్నేహితులు మన హృదయాలలో మనకు తప్పని తెలిసిన విషయాలను మనలను చేయమని వారు ఒత్తిడి చేయడానికి మనం అనుమతించకూడదు. And I'll tell you this, in the beginning it's difficult. It's like learning swimming. మొదట్లో అది కష్టమే. అది ఈత నేర్చుకున్నట్లుంటుందని మీతో చెప్పగలను. If you don't know swimming and somebody pushed you into a river, you'd really be scared. మీకు ఈత రానప్పుడు ఎవరైనా మిమ్మల్ని నదిలోకి తోసేస్తే మీరు చాలా భయపడతారు. You'd jump out with a fright. మీరు భయపడి బయటికి వచ్చేస్తారు. It's difficult, but after some time you enjoy it. అది కష్టమే, కానీ కొంతకాలం తర్వాత మీరు దాన్ని ఆనందిస్తారు. It's like that. The first step into something is always difficult. ఇది కూడా అటువంటిదే. దేనిలోనైనా మొదటి మెట్టు ఎప్పుడైనా కష్టమే. I remember my early days when I had to take a stand for the Lord. It was so difficult. నా ఆరంభ దినాల్లో ప్రభువు కొరకు నిలబడటం చాలా కష్టంగా ఉండేదని నాకు గుర్తు. But after some time it didn't bother me anymore. కానీ కొంతకాలం తర్వాత నేను దాన్ని అంతగా పట్టించుకోలేదు. So like if somebody despised me or made fun of me, it's like water off a duck's back, just rolled off. నన్నెవరైనా తృణీకరించినా, అపహాసం చేసినా అది బాతు మీద నీళ్లు పడినట్టే, అది నిలిచి ఉండేది కాదు. So I want to say to you, stick it out in the beginning. ఆరంభంలో గట్టిగా నిలబడండి. ఇదే మీతో చెప్పాలనుకుంటున్నాను. If you always stand by the edge of the swimming pool, never jump in, you'll never learn how to swim. మీరెప్పుడూ ఈత కొలను యొక్క అంచున నిలబడి లోపలికి దూకకపోతే మీరెప్పటికీ ఈత నేర్చుకోలేరు. Always scared to take that first step. ఆ మొదటి మెట్టు తీసుకోవడానికి ఎప్పుడూ భయపడుతూనే ఉంటారు. You know how Peter, when the Lord told him to step out of the boat and walk on the water, పేతురును ప్రభు నావ బయట అడుగుపెట్టి నీటి మీద నడవమన్నప్పుడు if he's always scared to take that first step, he'd never have walked on the water. అతడు మొదటి మెట్టు తీసుకోవడానికి భయపడుతూ ఉండుంటే అతను ఎప్పటికీ నీటి మీద నడిచేవాడు కాదు. Think what a testimony he could have had later. I walked on the water. తరువాత ఎంతటి సాక్ష్యం కలిగి ఉండగలిగేవాడో ఆలోచించండి. నేను నీటి మీద నడిచాను. And the first step is very difficult. మొదటి మెట్టే చాలా కష్టమైంది. Sometime when you decide, Lord, I'm going to take a stand now. ప్రభువా, నేను మీ కొరకు నిలబడతాను అని మీరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే, I'm not going to laugh at those dirty jokes anymore. నేను అటువంటి మురికి జోకులు విని ఇక నవ్వను. They'll make fun of me. అవును, వాళ్ళు నన్ను హేళన చేస్తారు. What happened, man? ఏమైందిరా? You don't laugh at that? నువ్వు నవ్వడం లేదు? That's right. I don't laugh at it anymore. అవును, నేను వాటిని విని ఇక నవ్వను. What happened? ఏమైంది? You asked for it. మీరు నన్ను అడిగారు. I'm a disciple of Jesus Christ who saved my soul. నా ఆత్మను రక్షించిన యేసుక్రీస్తు యొక్క శిష్యుడను. Holy Joe. పరిశుద్ధుడు అయిపోయావన్నమాట. Call me what you like. My soul is saved. I'm on my way to heaven. మీకిష్టం వచ్చినట్లు నన్ను పిలవండి. నేను రక్షింపబడ్డాను, పరలోకం వెళ్తున్నాను. I'm a child of God. I'm not despising you folks. నేను దేవుని బిడ్డను. నేను మిమ్మల్ని తృణీకరించడం లేదు. But I don't believe in, just like I don't believe in polluting my body, I don't believe in polluting my mind. నా దేహాన్ని కలుషితపరచుకోనట్లే నా మనసును కూడా కలుషితపరచుకోను. My mind is more important to me than my body. నా దేహం కంటే నా మనసే నాకు ఎక్కువ ప్రాముఖ్యమైంది. I want to keep my mind clean. నా మనసును శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటున్నాను. If you want to make your mind dirty, that's fine. మీ మనసులను కలుషితం చేసుకోవాలనుకుంటే అది మీ ఇష్టం. I want to keep my mind clean just like I take a shower to keep my body clean. నా దేహాన్ని శుభ్రంగా ఉంచుకోవటానికి నేను స్నానం చేసినట్లే నా మనసును కూడా శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటున్నాను. I don't want to talk rubbish and rot. నేను పనికిరాని చెత్త విషయాల గురించి మాట్లాడాలనుకోవడం లేదు. And I don't want to make fun of women as though they are some lower level of creation. No. స్త్రీలేదో సృష్టిలో తక్కువ స్థాయికి చెందినట్లు నేను వారిని అపహాసం చేయాలనుకోవడం లేదు. I respect men and women equally.
నేను స్త్రీలను పురుషులను ఒకే విధంగా గౌరవిస్తాను. I tell you, they may ostracize you, they may cut you off. నేను మీతో చెప్తాను, వారు మిమ్మును వెలివేయొచ్చు, మీతో తెగతెంపులు చేసుకోవచ్చు, but you'll get closer to Jesus. కానీ మీరు యేసుకు దగ్గరవుతారు. You know where I learned to get close to the Lord? నేను ప్రభువుకు దగ్గరవటం ఎక్కడ నేర్చుకున్నానో మీకు తెలుసా? When I was cut off by my friends in the Navy, నౌకాదళంలో నా స్నేహితులు నాతో తెగతెంపులు చేసుకున్నప్పుడే they wouldn't have time to talk to me. నాతో మాట్లాడటానికి వారికి సమయం ఉండేది కాదు. They'd make fun of me and all. I don't know what all stories they said about me behind my back, but I'll tell you this, they respected me. వారు నన్ను హేళన చేసేవారు. నా వెనుక నా గురించి ఏం కథలు చెప్పుకున్నారో నాకు తెలిసేది కాదు, కానీ నేను మీతో చెప్పేదేంటంటే వాళ్ళు నన్ను గౌరవించారు. One of my senior captains, when he got on his deathbed, he thought of me. నా పై అధికారుల్లో ఒకరు మరణ పడక మీద ఉన్నప్పుడు నన్ను గుర్తు చేసుకున్నాడు. He didn't think of all those fellows who laughed at his dirty jokes. తను చెప్పిన అసభ్యకరమైన జోకులు విని నవ్విన వారిని అతడు గుర్తు చేసుకోలేదు. He thought of me. అతడు నన్ను గుర్తు చేసుకున్నాడు. Because I was the only one who reminded him of eternity. ఎందుకంటే అతనికి నిత్యత్వం గుర్తు చేసింది నేనొక్కడినే. Yeah, they'll keep all those friends for many years. When they get to their deathbed, they'll think of you if you were a faithful Christian. అవును, అటువంటి స్నేహితులను వారు ఎంతో కాలం ఉంచుకుంటారు. కానీ నువ్వు ఒక నమ్మకమైన క్రైస్తవుడు అయితే వారు మరణ పడకపై ఉన్నప్పుడు నిన్నే గుర్తు చేసుకుంటారు. I remember the other day I met someone in a bank, in Canara Bank, in close to our house. ఈ మధ్యకాలంలో మా ఇంటి దగ్గరున్న కెనరా బ్యాంకులో ఒక అతన్ని కలిశాను. And he was a senior to me, a naval officer. He retired as, I don't know, admiral or something. ఆయన నౌకాదళంలో నా పై అధికారి, బహుశా ఇప్పుడు రిటైర్ అయిన అడ్మిరల్ కావచ్చు. And he met me and I mentioned my name. Oh, you're the one who had those verses written on the scooter, right? ఆయన నన్ను కలిసినప్పుడు నా పేరు చెప్పాను. అప్పుడు ఆయన, ఓ, స్కూటర్ మీద వచనాలు రాసుకుంది నువ్వే కదా అన్నాడు. Imagine, that guy remembered what happened 40 years ago. ఊహించుకోండి, 40 ఏళ్ల క్రితం జరిగిన వాటిని ఆయన గుర్తుంచుకున్నాడు. He didn't forget it. ఆయన దాన్ని మర్చిపోలేదు. And I don't believe he'd forget it till the day he dies. ఆయన మరణించే దినం వరకు ఆయన మర్చిపోతాడని నేను అనుకోను. They may have made fun of me, వాళ్ళు నన్ను అపహాసం చేసి ఉండొచ్చు, but they won't remember it. దాన్ని వాళ్ళు మర్చిపోతారు. And one day in eternity, they will know that they came across someone who reminded them of eternity. కానీ ఒక రోజు నిత్యత్వంలో వారికి నిత్యత్వాన్ని గుర్తు చేసిన ఒక అతన్ని కలుసుకున్నారని వారు తెలుసుకుంటారు. You be that person. నువ్వు ఆ వ్యక్తిగా ఉండు. Be that young man. యవ్వనస్తుడా, అలా ఉండు. And I'll tell you, I took a stand for these things when I was 21 years old. నాకు 21 సంవత్సరాలప్పుడు నేను ఈ విషయాల కొరకు నిలబడ్డాను. And I had to tell senior officers, I'm sorry sir, I can't do that because I'm a Christian. నా పై అధికారులకు, క్షమించండి సార్, నేను క్రైస్తవుణ్ణి, నేను అలా చేయలేను అని చెప్పేవాణ్ణి. Do that when you're young and you don't know. మీరు యవ్వనస్తులుగా ఉన్నప్పుడే, ఏమీ తెలియనప్పుడే అలా చెయ్యండి. I believe if I hadn't done that in those years, when I was 23, 24, ఆ సంవత్సరాల్లో నాకు 23, 24 ఏళ్లప్పుడు నేను అలా చేయకుంటే, when I was 24 years old, God said, I want you to leave the Navy and be my servant. నాకు 24 ఏళ్లప్పుడు నువ్వు నౌకాదళం విడిచిపెట్టి నా సేవకునిగా ఉండు అని దేవుడు నాతో చెప్పాడు. Imagine, I was 24 years old, 24 and a half. ఊహించుకోండి, నాకు 24 ఏళ్లు, 24.5 ఏళ్లు. On the 6th of May, 1964, God said, I want you to leave my job, your job and serve me. 1964 మే 6వ తారీఖున నీ ఉద్యోగం విడిచిపెట్టి నన్ను సేవించు అని దేవుడు నాతో చెప్పాడు. Is there a greater honor than that on the face of the earth? ఈ భూమి మీద దానికంటే గొప్ప ఘనత ఏదైనా ఉందా? I tell you, that's greater than the Bharat Ratna or anything. అది భారత రత్న కంటే, ఇంకా ఏ బిరుదు కంటే కూడా గొప్పదని మీతో చెప్పాలనుకుంటున్నాను. But if I had failed in those previous years and not taken a stand and compromised and I want to be friends with please all my colleagues. కానీ ఆ గడిచిన సంవత్సరాల్లో నేను తప్పిపోయి, రాజీపడి, దేవుని కొరకు నిలబడకుండా నాతో పనిచేసేవారిని సంతోషపెట్టాలనుకుని ఉండుంటే, I don't think God would have called me for his service till today. ఈ రోజు వరకు దేవుడు తన సేవ కొరకు నన్ను పిలిచేవాడు కాదనుకుంటా. I'd have just wasted my life being an admiral or making a lot of money. నేను ఒక అడ్మిరల్ గానో లేక డబ్బులు సంపాదిస్తూనో నా జీవితాన్ని వృధా చేసుకుని ఉండేవాణ్ణి. You want to make good use of your life? మీ జీవితాన్ని ప్రయోజనకరమైన దానిగా చేసుకోవాలనుకుంటున్నారా? I don't know what plan God has for your life. What's written in the book with your name? దేవుడు మీ జీవితం కొరకు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో నాకు తెలియదు. మీ పేరుతో ఉన్న గ్రంథంలో ఏం రాయబడి ఉందో నాకు తెలియదు. But it must be something wonderful. కానీ అదేదో అద్భుతమైనదై ఉంటుంది. Don't miss it. దాన్ని పోగొట్టుకోవద్దు.
Don't get to heaven and God shows you the book and say, oh, what I missed, like that rich young ruler. మీరు పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడు ఆ గ్రంథాన్ని చూపించినప్పుడు, అయ్యో ఆ ధనికుడైన యవ్వన అధికారి వలె ఎంత పోగొట్టుకున్నాను అనుకోవద్దు. Don't miss it. Don't miss it. దాన్ని పోగొట్టుకోవద్దు. Don't turn away. తిరిగి వెళ్లిపోవద్దు. Say, Lord, I want to fulfill that plan. And you have to take a stand. ప్రభువా, నేను ఆ ప్రణాళికను నెరవేర్చాలనుకుంటున్నాను అని చెప్పండి. మీరు ప్రభు కొరకు నిలబడాలి. With the people who work with you. మీతో పనిచేసే వారి మధ్యన మీరు ప్రభు కొరకు నిలబడాలి. Your school and college, you may be unpopular. మీ స్కూల్లో, మీ కాలేజీలో మిమ్మును ప్రజలు ఇష్టపడకపోవచ్చు. Maybe your teachers will harass you. బహుశా మీ టీచర్లు మిమ్మును వేధిస్తారేమో. I know some teachers used to harass my children because they were my children, because they wanted to get at me. కొంతమంది టీచర్లు నా పిల్లలను వేధించేవారని నాకు తెలుసు. ఎందుకంటే వారికి నా పైన కోపం ఉంది. They may harass you, they may trouble you. It's okay. వారు మిమ్మును వేధించవచ్చు, మిమ్మును ఇబ్బంది పెట్టవచ్చు. సరే. What's that compared to eternity? నిత్యత్వంతో పోలిస్తే అదేంటి? Are you going to compromise your witness for Christ just because somebody cuts your marks? నీకు సరిగా మార్కు లేనందుకు క్రీస్తు కొరకు నీ సాక్ష్యం విషయంలో రాజీ పడతావా? I know people who lost a whole year because the teacher was rude on them even though they were good in their studies. వాళ్ళు బాగా చదువుతున్నా కూడా తమ టీచర్లను బట్టి ఒక సంవత్సరం అంతా పోగొట్టుకున్నవారు నాకు తెలుసు. You think that's such a big suffering? I lost 1 year. అది ఎంతో పెద్ద శ్రమని మీరు అనుకుంటున్నారా? నేను ఒక సంవత్సరాన్ని పోగొట్టుకున్నాను. What's that? Jesus died on a cross for you. అదొక లెక్క. యేసు నీ కొరకు సిలువ మీద మరణించాడు. I used to often think of that. నేను తరచూ దాని గురించి ఆలోచించేవాణ్ణి. There was a song, I don't know whether we sing it so much in CFC, but ఒక పాట ఉండేది. మనం దాన్ని అంతగా CFCలో పాడమనుకుంటాను. we used to sing it in my younger days. I'm not ashamed to own my Lord. నా యవ్వన దినాల్లో దాన్ని పాడుతూ ఉండేవారిమి. నా ప్రభువు కొరకు నిలబట్టకు నేను సిగ్గుపడను. And I used to sing that often. దాన్ని నేను తరచూ పాడుతూ ఉండేవాణ్ణి. Or to uphold his cause. ఆయన సాక్ష్యం కొరకు నిలబడతాను. The glory of his cross. ఆయన సిలువ యొక్క మహిమ కొరకు నిలబడతాను. And I used to sing that and I used to think, Lord, you were not ashamed to hang on a cross with just an underwear. నేను దాన్ని పాడుతూ, ప్రభువా, నువ్వు కేవలం లోదుస్తులతో సిలువ మీద వేలాడటానికి సిగ్గుపడలేదు అనుకునేవాణ్ణి. Hanging there for my sins. You are not ashamed for my sin. నా పాపాల కొరకు వేలాడేవు. నా పాపాలను బట్టి నువ్వు సిగ్గుపడలేదు. I will not be ashamed of you in the presence of my colleagues. నాతో పనిచేసేవారి సమక్షంలో నిన్ను బట్టి నేను సిగ్గుపడను. I'll be a witness for you. నీ కొరకు ఒక సాక్షిగా ఉంటాను. I will stand there and drink orange juice while they are drinking whiskey to show that I am a Christian. నేను క్రైస్తవుణ్ణని చూపించుకోవటానికి వారు విస్కీ తాగుతున్నప్పుడు నేను అక్కడ నిలబడి బత్తాయి రసం తాగుతాను. I will not go with them to the movies they are watching. వారు చూసే సినిమాలకు నేను వారితో కలిసి వెళ్ళను. Because I'm a Christian. ఎందుకంటే నేను క్రైస్తవుడను. Okay. There are some people who say we've got to be friends with God. సరే, కొంతమంది ఏమంటారంటే మనం స్నేహితులుగా ఉండాలి అంటారు. Go ahead, go be friends. I know where that finally leads. వెళ్ళండి, స్నేహితులుగా ఉండండి. అది చివరికి ఎక్కడికి దారి తీస్తుందో నాకు తెలుసు. I was friendly. If there's somebody in need, I always was there to help them. నేను స్నేహపూర్వకంగానే ఉండేవాణ్ణి. ఎవరైనా సహాయం కావాలంటే నేను సహాయపడటానికి సిద్ధంగా ఉండేవాణ్ణి. You know, very often people in the Navy would ask me to do their duty on the ship when they had to go somewhere. నౌకాదళంలో చాలా సార్లు ప్రజలు ఎక్కడికైనా వెళ్లవలసి వచ్చినప్పుడు వారు నన్ను తమ డ్యూటీ చేయమని అడిగేవారు. I'd always do it. నేను ఎప్పుడూ దాన్ని చేసేవాణ్ణి. I said, sure, I'd be glad to do your duty. You got something urgent to do? సరే, నేను చేస్తాను. మీరు చేసుకోవాల్సిన అత్యవసర పనేదైనా ఉందా? I'll take care of those 4-hour duty for you or the 8-hour duty. మీరు చేయవలసిన 4 గంటల పని లేక 8 గంటల పని నేను చేస్తాను. And you go and do your work. మీరు వెళ్లి మీ పని చూసుకోండి. And they knew that I was helpful. నేను సహాయపడేవాడినని వారికి తెలుసు. They knew I was compassionate. నేను కనికరం కలిగిన వాడినని వారికి తెలుసు. If some sailor who worked under me needed to go on leave, నా క్రింద పనిచేసే వాళ్ళకి సెలవు కావాల్సి వస్తే then I'd arrange for that so that he could go on vacation, somebody sick at home or something like that. వాళ్ళ ఇంటికాడ ఎవరికైనా అనారోగ్యంగా ఉండి అతనికి సెలవు కావాల్సి వస్తే నేను ఇచ్చేవాణ్ణి. So there are many ways in which we can show our Christianity. కాబట్టి మన క్రైస్తవత్వాన్ని చూపించుకోగలిగే అనేక మార్గాలున్నాయి. It's not just negative, I don't do this, I don't do this, I don't do this, but also I do this. అది ప్రతికూలంగానే కాదు, ఇది చేయను అది చేయను అని మాత్రమే కాదు,
ఇది చేస్తాను అని కూడా చెప్పొచ్చు. I'm considerate and compassionate and నాకు దయ కనికరము ఉన్నాయి. helpful in any way if I can help them. నేను ఏ విధంగానైనా వారికి సహాయపడగలిగితే నేను సహాయపడటానికి సిద్ధమే. That's the witness you must leave behind you. అటువంటి సాక్ష్యాన్ని మీ వెనక మీరు విడిచిపెట్టాలి. Some of those people you see in college, you may never see again. మీరు కాలేజీలో చూసే కొంతమందిని ఇంకా మరెప్పుడూ చూడకపోవచ్చు. What will their memory of you be? వాళ్ళు మిమ్మును ఎలా జ్ఞాపకం చేసుకుంటారు? Some of those people you work in your office, you may never see again. మీతో పనిచేసే కొంతమందిని ఇంకా మరెప్పుడూ మీరు చూడకపోవచ్చు. You may be transferred, they may be transferred. మీకు బదిలీ అవ్వచ్చు, వాళ్లకు బదిలీ అవ్వచ్చు. I hope they'll remember that in their office there was a saint. వాళ్ళ ఆఫీసులో ఒక పరిశుద్ధుడు ఉండేవాడని వాళ్ళు గుర్తు చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. They may argue with you, but they'll never forget it. They came across a saint. They'll never forget him or her all their life. వాళ్ళు మీతో వాదించవచ్చు, కానీ వాళ్ళొక పరిశుద్ధుడిని గాని పరిశుద్ధురాలిని గాని కలుసుకుంటే వాళ్ళు తమ జీవితకాలమంతా దాన్ని మర్చిపోరు. That's the way God seeks to make an impression on people around you. మీ చుట్టూ ఉన్న ప్రజల్ని దేవుడు ఆ విధంగా ప్రభావితం చేయాలనుకుంటున్నాడు. So don't yield to the pressure of your peers. కాబట్టి మీ తోటివారి యొక్క ఒత్తిడికి మీరు లొంగిపోకండి. The other thing I want to say is, with the young people, one of the greatest temptations, areas of temptation, is the area of sex. నేను చెప్పాలనుకుంటున్న మరొక విషయం ఏంటంటే, యవనస్తులకుండే మరొక పెద్ద శోధన లైంగికపరమైన శోధన. And I've often wondered why God allowed, దేవుడు దీన్ని ఎందుకు అనుమతించాడని నేను చాలాసార్లు ఆలోచించాను. little 3-4-year-old children have no problem with sex. Isn't that right? 3-4 ఏళ్ల పిల్లలకు ఎటువంటి లైంగికపరమైన శోధనలు ఉండవు. I don't know what the world will be like 50 years from now, but right now they don't have problem with sex at the age of 4. 50 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే 4 ఏళ్ల ప్రాయంలో వారికి ఎటువంటి సమస్య లేదు. I mean, the age is going down and down and down, so I cannot predict what will be happen 50 years from now. అంటే ఈ విషయంలో వయసు ఇంకా తగ్గిపోతుంది కాబట్టి 50 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో నేను చెప్పలేను. Right now 3-4-year-old children don't have problem with sex. ఇప్పుడైతే 3-4 సంవత్సరాల పిల్లలకు ఎటువంటి సమస్య లేదు. Because those desires are not aroused. ఎందుకంటే వారికి అటువంటి కోరికలు ఉండవు. They get aroused when you're 12, 13, 14 years old. మీకు 13-14 సంవత్సరాలప్పుడే ఆ కోరికలు కలుగుతాయి. And you suddenly begin to see the opposite sex as attractive. ఆ వయసులో మీరు అకస్మాత్తుగా ఆడవారు ఆకర్షణీయంగా కనబడటం చూస్తారు. There's nothing wrong in that. దానిలో తప్పేమీ లేదు. It's a question of what you do with that sense of attraction. అటువంటి ఆకర్షణతో మీరు ఏం చేస్తారు అన్నది ప్రశ్న. And I used to ask myself, Lord, why is it that you allow these desires to come up when they're 13, 14, when they've got to wait another 10, 15 years to get married? నాకేం ప్రశ్న ఉండేదంటే, ప్రభువా, వారికి 13-14 సంవత్సరాలప్పుడే ఈ కోరికలు కలగటానికి నువ్వు ఎందుకు అనుమతిస్తావు? వాళ్లకు పెళ్లి కావటానికి ఇంకా 10-15 ఏళ్లు పట్టొచ్చు కదా. Wouldn't it have been wonderful if these sexual desires began to arise in us only when we are 26 or something? మనకు 26 ఏళ్లప్పుడు మాత్రమే ఈ లైంగిక పరమైన కోరికలు కలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది. And till that time we were just like these 2-year-old innocent boys, and అప్పటి వరకు మనం ఏమీ తెలియని 2 ఏళ్ల అమాయకుల వలె ఉంటాము. Boys and girls mixing together so innocently, just like little boys and girls playing together till the age of 26. చిన్నప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఆడుకున్నట్లే 26 ఏళ్ల వయసు వరకు అమ్మాయిలు అబ్బాయిలు అమాయకంగా కలిసిపోతే ఎంత బాగుంటుంది. And then those desires arise, and then we can get married within 6 months. అప్పుడు ఆ కోరికలు కలిగితే మనం 6 నెలల్లో పెళ్లి చేసుకోవచ్చు. Why has God allowed these desires to come up when we are 12, 13, 14 years old, and for 10, 12 years we've got to struggle with this and battle with this, with our eyes and the passions and all that? మనకు 12-13 సంవత్సరాల వయసు అప్పుడే ఈ కోరికలు కలగటానికి దేవుడు ఎందుకు అనుమతించాడు? అప్పటి నుండి 10-12 సంవత్సరాల పాటు మనం ప్రయాసపడాలి, కష్టపడాలి, మన శరీరేచ్ఛల విషయంలో, మన కళ్ళ విషయంలో మనం పోరాడాలి. I think I got an answer from the Lord. ప్రభు యొద్ద నుండి నేను సమాధానం పొందాను అనుకుంటాను. That's the way God makes us strong. అదేంటంటే దేవుడు మనలను ఆ విధంగా బలవంతులుగా చేస్తాడు. If you didn't have to battle something, మీరు దేన్నైనా పోరాడవలసి రాకపోతే you'd never become strong spiritually. మీరెప్పటికీ ఆత్మీయంగా బలవంతులు కాలేరు. And also, that's the way God tests us to see whether we fear Him. మరొక కారణం ఏంటంటే మనం ఆయనకు భయపడుతున్నామో లేదో అని ఆ విధంగా దేవుడు మనలను పరీక్షిస్తాడు. Do we fear Him? మనం ఆయనకి భయపడుతున్నామా? Lord, that means when a thought comes into my mind, nobody knew about it. అంటే నా మనసులోకి ఒక తలంపు వచ్చినప్పుడు ఎవరికీ దాని గురించి తెలియదు. What to
It was a dirty thought. I go before God and say, God, I'm sorry. Forgive me. Immediately. అదొక మురికి తలంపు. నేను వెంటనే దేవుని యొద్దకు వెళ్లి, దేవా నన్ను క్షమించు అని చెప్తాను. God sees you're serious. నువ్వు తీవ్రంగా ఉన్నావని దేవుడు చూస్తాడు. And if you have a dirty thought 10 times a day, go before God 10 times a day. మీకు రోజుకు 10 సార్లు మురికి తలంపు వస్తే మీరు రోజుకు 10 సార్లు దేవుని యొద్దకు వెళ్ళండి. Don't just total it all up and pay your bill at the end of the day. వాటన్నిటినీ కలుపుకుంటూ పోయి రోజు యొక్క చివరిలో ఆయన యొద్దకు వెళ్ళొద్దు. Cash. Always pay cash. No credit when it comes to sin. పాపం విషయం వచ్చేసరికి ఎప్పుడూ నగదునే చెల్లించండి. అప్పు ఉండొద్దు. Always. Lord, I did it. Here's blood of Jesus. ప్రభువా, నేను అది చేశాను. ఇదిగో క్రీస్తు రక్తము. I want to repent. నేను మారుమనసు పొందాలనుకుంటున్నాను. And I tell you, if you take sin seriously like that, you'll overcome it pretty quickly. మీరు పాపాన్ని ఆ విధంగా తీవ్రంగా తీసుకుంటే మీరు దాన్ని త్వరలోనే జయిస్తారు. Every time you get angry, మీకు కోపం వచ్చిన ప్రతిసారి repent. Go and apologize to the person you got angry with. మారుమనసు పొందండి. మీరు ఎవరిపైన కోపపడ్డారో వెళ్లి వారికి క్షమాపణ చెప్పండి. You'll get victory over anger. మీరు కోపంపై విజయం పొందుతారు. But if you don't take it seriously and maybe confess your sins at the end of the day. కానీ మీరు అలా చేయకపోతే, దాన్ని తీవ్రంగా తీసుకోకుండా రోజు చివర్లో దాన్ని ఒప్పుకుంటే, No, you're not taking it seriously. అంటే మీరు దాన్ని అంత తీవ్రంగా తీసుకోవట్లేదన్నమాట. Each time you fall, మీరు పడిపోయిన ప్రతిసారి in thoughts or anything, you must go to God and say, Lord, I'm sorry. తలంపులలో లేక ఇంకే విధంగానైనా పడిపోయినప్పుడు ప్రభు యొద్దకు వెళ్లి, ప్రభువా నన్ను క్షమించు అని చెప్పాలి. Help me in this area. ఈ విషయంలో నాకు సహాయం చేయి. I believe God can help you mightily. ప్రభువు మీకు బలంగా సహాయపడతాడని నేను అనుకుంటాను. You know, if you can conquer in this sexual area, ఈ లైంగికపరమైన విషయంలో మీరు విజయం సాధించగలిగితే you'll be mighty strong. మీరెంతో బలవంతులుగా ఉంటారు. So don't give up the battle. కాబట్టి పోరాటం మానివేయకండి. Will you go to God and say, Lord, if it takes me 10 years to overcome this, మీరు ప్రభు యొద్దకు వెళ్లి ఇలా చెప్తారా, ప్రభువా దీన్ని జయించడానికి నాకు 10 ఏళ్లు పట్టినా wrong sexual desires, you're going to give me. అంటే చెడ్డమైన లైంగిక కోరికలు మీరు విడిచిపెట్టాలి. I'm not saying you shouldn't be attracted to the opposite sex. మీరు ఆడవారికి ఆకర్షింపబడకూడదని నేను చెప్పడం లేదు. That's unnatural. అది సహజమైన విషయం కాదు. It's natural to be attracted to the opposite sex. That's what leads you to marriage one day. ఆడవారికి ఆకర్షింపబడటం సహజమైన విషయమే. అదే ఒకరోజు వివాహానికి దారి తీస్తుంది. But until the time comes for marriage, you got to keep that under control. That's what I'm saying. కానీ వివాహం చేసుకునే సమయం వచ్చే వరకు మీరు దాన్ని అదుపులో పెట్టుకోవాలి. నేను చెప్పే విషయం అదే. And that keeping that thing under control is what will make you strong. దాన్ని అదుపులో పెట్టుకోవడమే మిమ్మును బలవంతులుగా చేస్తుంది. And He allows you to have that when you're 12, 13, 14 years old. మీకు 12, 13 సంవత్సరాలు ఉన్నప్పుడే దేవుడు ఆ కోరికలు అనుమతిస్తాడు. So that for 12, 13 years, you can keep it under control. ఎందుకంటే 12, 13 సంవత్సరాల పాటు మీరు దాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. So that one day, you become a strong person when you get married. అలా చేస్తే ఒకరోజు మీకు పెళ్లైనప్పుడు మీరు బలవంతులుగా ఉంటారు. And if you have slipped up, it doesn't matter. మీరు ఒకవేళ జారి పడిపోతే పర్వాలేదు. Jesus chose prostitutes to be His disciples. యేసు వేశ్యలను తన శిష్యులుగా ఎంచుకున్నాడు. In fact, Mary Magdalene was a demon-possessed woman, who was the first person to see Jesus after the resurrection. చెప్పాలంటే పునరుద్ధానం తర్వాత యేసును చూచిన మొదటి వ్యక్తి ఒకప్పుడు 7 దయ్యాలు పట్టున్న మగ్దలేని మరియా. God cares for those who have fallen. పడిపోయిన వారిని కూడా దేవుడు పట్టించుకుంటాడు. In fact, some of His greatest saints have been murderers. నిజానికి ఆయన అతి గొప్ప పరిశుద్ధుల్లో కొంతమంది నరహంతకులు, and adulterers and thieves have become apostles. వ్యభిచారులు, దొంగలు అపోస్తలులుగా మారారు. Because He came to save sinners. He did not come to save the righteous. ఎందుకంటే ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు, నీతిమంతులను రక్షించడానికి రాలేదు. He came to save sinners. ఆయన పాపుల రక్షణ కొరకే వచ్చాడు. So don't get discouraged if you've had tremendous failure in your past life. కాబట్టి మీ గత జీవితంలో మీరు ఎంతగానో ఓడిపోతే దాన్ని బట్టి మీరు నిరాశపడొద్దు. All of it can be cleansed in the blood of Jesus. యేసు యొక్క రక్తంలో అదంతా కడిగివేయబడగలదు. He can make you as pure. ఆయన మిమ్మును పవిత్రులుగా చేయగలడు. Do you know that Mary Magdalene was as pure as Mary, the mother of Jesus, in God's eyes? దేవుని దృష్టిలో మగ్దలేని మరియా
యేసు తల్లి అయిన మరియ అంతటి పవిత్రురాలని మీకు తెలుసా? I believe that. నేను దాన్ని నమ్ముతాను. Because that's what the blood of Jesus does. ఎందుకంటే యేసు యొక్క రక్తం చేసేది అదే. It makes a filthy, sinful woman as pure as the person who never sinned. అది ఒక ఘోర పాపి అయిన స్త్రీని ఎప్పుడూ పాపం చేయని స్త్రీగా చేయగలదు. It's great. ఇది చాలా గొప్ప విషయం. The power of the blood of Christ. You must believe in that. యేసు రక్తము యొక్క శక్తిలో మీరు నమ్మాలి. So you should never get discouraged over your past. మీ గతాన్ని బట్టి మీరు ఎప్పుడూ నిరుత్సాహపడొద్దు. But you say, Lord, I want to remember the past because I'm so thankful to you for having cleansed me from all that, made me a new person. కానీ ప్రభువా, నా గతాన్ని నేను గుర్తుంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే దాన్నంతటి నుండి నన్ను కడిగివేసి నన్ను ఒక క్రొత్త మనిషిగా చేసినందుకు నేను కృతజ్ఞత కలిగి ఉండాలనుకుంటున్నాను. And wonderful thing, He doesn't reveal all your sins to other people. Isn't that good of God? అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన నీ పాపాలను ఇతరులకు బయలుపరచడు. దేవుడు అలా చేయడం మంచిది కాదా? And you also don't reveal the sins of others that you know to others. మీరు కూడా ఇతరులు చేసిన పాపాలను ఇతరులకు బయలుపరచొద్దు. As God has hidden your sin, hide the sins of others. Yeah. అవును, దేవుడు మీ పాపాలను మరుగు చేసినట్లే ఇతరుల పాపాలను కూడా మీరు మరుగు చేయండి. You know, I know the sins of many people because they tell me things about it, but nobody ever hears it from me. నాకు అనేక మంది పాపాలు తెలుసు, ఎందుకంటే వారు నాతో చెప్తారు, కానీ వాటి గురించి ఎవరూ నా యొద్ద నుండి వినరు. Not even my fellow elders in CFC. CFCలో ఉన్న నా తోటి సంఘ పెద్దలు కూడా వినరు. Not even my wife. Nobody knows it but me. నా భార్య కూడా విందు, నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. God's been merciful to me and I want to be merciful to others. దేవుడు నా పట్ల కనికరం కలిగి ఉన్నాడు, నేను కూడా ఇతరుల పట్ల కనికరం కలిగి ఉండాలనుకుంటున్నాను. So these are little bits of advice. If you take seriously, I believe it can go very well in your life. కాబట్టి ఇవి చిన్న చిన్న సలహాలు. మీరు వీటిని తీవ్రంగా తీసుకుంటే మీకు మేలు జరుగుతుందని నమ్ముతాను. Battle these things and determine that you're going to be an overcomer. వీటితో పోరాడండి, జయించువారిగా ఉంటామని నిశ్చయించుకోండి. I believe God will help you mightily. దేవుడు మీకు బలంగా సహాయపడతాడని నేను నమ్ముతున్నాను. Take these little things to heart. Let's pray. ఈ చిన్న విషయాలను మీ హృదయంలోకి తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. And while our heads are bowed in prayer, will you pray that God will help you to believe that the blood of Jesus cleanses your past completely? మన తలలు వంచి ఉండగా యేసు యొక్క రక్తం మీ గతం మొత్తాన్ని కడిగివేయగలదని నమ్మటానికి సహాయపడమని దేవుణ్ణి అడగండి. And that He can fill you with His Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మతో మిమ్మును నింపమని అడగండి. And make you a new person. మిమ్మును ఒక క్రొత్త వ్యక్తిగా చేయమని అడగండి. Completely new. సరికొత్త వ్యక్తిగా. Filled with power to be an overcomer. జయించువానిగా ఉండటానికి శక్తితో నింపమని అడగండి. Determine that this weekend is going to be a turning point in your life. ఈ శనివారాల్లో మీ జీవితం ఒక క్రొత్త మలుపును తీసుకోవాలని నిశ్చయించుకోండి. Determine it. ఆ విషయం మీరు నిశ్చయించుకోవాలి. Even if you're one of the black sheep in your home. మీ ఇంట్లో మీరు అతి చెడ్డవారైనప్పటికీ, Your parents think you're one of the black sheep. Never mind. మీ తల్లిదండ్రులు మీరు చెడ్డవారని అనుకున్నా కూడా దాన్ని పట్టించుకోవద్దు. Don't worry about your parents' opinion. మీ తల్లిదండ్రుల అభిప్రాయాన్ని మీరు పట్టించుకోవద్దు. You see that God, you're serious with God today. ఈ రోజు మీరు దేవునితో తీవ్రంగా ఉండేటట్లు చూసుకోండి. And you say, Lord, this weekend is going to be a turning point in my life. ప్రభువా, ఈ శనివారాల్లో నా జీవితం ఒక క్రొత్త మలుపు తిరగాలి అని ఆయనతో చెప్పండి. I am going to be different from now on. ఇప్పటి నుండి నేను వేరుగా ఉంటాను. I believe God will help you. దేవుడు మీకు సహాయం చేస్తాడని నేను నమ్ముతున్నాను. He's there to help you. ఆయన మీకు సహాయపడటానికే ఉన్నాడు. The Holy Spirit is called a helper. పరిశుద్ధాత్మ సహాయకుడని పిలువబడ్డాడు. Jesus said, I'll send you a helper. ఒక సహాయకుణ్ణి మీకు పంపిస్తానని యేసు చెప్పాడు. Say, Lord, I need that helper. ప్రభువా, నాకు ఆ సహాయకుడు కావాలి అని చెప్పండి. Oh, if there's anybody in this room who needs a helper, it's me. ఈ గదిలో సహాయకుడు అవసరమైన వారు ఎవరైనా ఉంటే అది నేనే. Give me the helper. నాకు ఆ సహాయకుణ్ణి ఇవ్వు. Give me the Holy Spirit's power in my life. నా జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క శక్తినివ్వు. Will you pray tonight as you go to bed, Lord? మీరు ఈ రోజు నిద్రపోయే ముందు ప్రార్థిస్తారా? ప్రభువా, I want to be filled with the Holy Spirit. నేను పరిశుద్ధాత్మతో నింపబడాలని కోరుకుంటున్నాను. I want you to meet with me this weekend in a fresh way. ఈ శనివారాలు మీరు నన్ను నూతనంగా సంధించాలని కోరుకుంటున్నాను. Fill me with the Holy Spirit before you send me home. నువ్వు నన్ను ఇంటికి పంపించే ముందు పరిశుద్ధాత్మతో నింపు. Don't send me home in the same way I came here, Lord. ప్రభువా, నేనిక్కడికి వచ్చిన విధంగానే నన్ను తిరిగి పంపించొద్దు.
Will you pray that prayer? ఆ ప్రార్థన మీరు చేస్తారా? I believe God will do miracles for you. దేవుడు మీ కొరకు అద్భుతాలు చేస్తాడని నేను నమ్ముతున్నాను. Yes, Lord, I believe that. అవును ప్రభువా, నేను నమ్ముతున్నాను. You said, according to your faith be it unto you. మీ విశ్వాసం చొప్పున మీకు జరుగునుగాక అని నువ్వు చెప్పావు. I want to trust you that you will do something in my life. నా జీవితంలో నువ్వు ఒక గొప్ప విషయాన్ని చేస్తావని నేను నమ్ముతున్నాను. And you'll do something in the lives of these young people. ఈ యవనస్తుల విషయంలో కూడా నువ్వు గొప్ప విషయం చేస్తావు. Every one of them. Do it, Lord. వారిలో ప్రతి ఒక్కరి విషయంలో అది చేయండి ప్రభువా. In Jesus' name. Amen. యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్.